सपरिवार श्री धर्मपुरलक्ष्मी समेत महाब्रह्मणे नमः। ओम आपूष्टाभ्यो भवस्थानभूताब्रह्मणे नमः। त्रयार्थिं संदर्शयामि त्रयार्ति गोविन्दा ओक्षेना सपरिवार श्री धर्मपुरलक्ष्मी समेत महाब्रह्मणे नमः। चतुर्हारतिं संदर्शयामि चतुर्हारति गोविन्दा लक्ष्मी समेत महाब्रह्मणे नमः। पंचहारतिं संदर्शयामि पंचहारति गोविन्दा ओम नमोस्तु सर्वे। శబ్దాన్ని పాటించి ఈ కార్యక్రమాన్ని తిలకించి తదనంతరము మరి ముందుగా సద్గురులు దైవస్వరూపులు వైకుంఠంలా అలంకరించినటువంటి ఈ వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను వేయించేయడం జరిగింది. కావున అందరూ నిదానంగా మనం చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర శ్రీ నరసింహజై లక్ష్మీ నరసింహజై శ్రీ నరసింహజై లక్ష్మీ నరసింహజై వంశీ శ్రీ ధర్మపురి లక్ష్మీ క్షేత్రము ఆ దేవుడి యొక్క 1400 సంవత్సరాల ముందు వెలిసినటువంటి ఆ దేవదేవుడి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రానికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఎండోమెంట్ శాఖ మాత్యులు సోదరిమణి కొండ సురేఖ గారు, పెద్దలు గౌరవనీయులు, మా కుటుంబానికి అన్ని విధాల అండగా ఉన్నటువంటి మా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మేడం గారు, అదేవిధంగా యువ నాయకుడు వంశీ గారు, ఈఓ గారు, మా స్థానికంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా కూడా మొదటిసారి నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంత మహోన్నతంగా గొప్పగా ముక్కోటి ఏకాదశి యొక్క కార్యక్రమాన్ని వేద పండితులతోని ఆగమ శాస్త్రం ఏదైతే నియమ నిబంధనల ప్రకారం ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. వైకుంఠ ద్వారం ద్వారా మరి ఈరోజు పెద్దలు నేను కానీ పెద్దలు వెంకటస్వామి గారు కానీ మేమందరం కూడా మా వైకుంఠ గురువులు, పెద్దలు, పూజ్యులు సచ్చిదానంద స్వామి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మేము కొత్త ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ సామాన్య ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవ క్షేత్రాన్ని ఆ దేవుడి యొక్క అనుమతితోనే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క వారి యొక్క దయతో మేము ఏదైతే యాదాద్రి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క క్షేత్రాన్ని పెద్దలు వివేక్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కలిసి ఈ దైవ క్షేత్రానికి మా శక్తినంత వరకు ఇక్కడ భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా అయితే వేద పండితులు నియమించిన ప్రకారం భక్తులు కానీ ఆ యొక్క హోమాలు కానీ ఇక్కడ భక్తులందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని చేపడతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.